హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గ్రేస్ కేక్స్ అండ్ బేక్స్. ఈ వీడియో వచ్చేసి మా పాప బర్త్డే రోజు తీసిన వీడియో అండి. చెప్పడం మర్చిపోయాను కదండి, ఆ రోజే నాది కూడా బర్త్డే అండి. మా పాపది నాది ఒకే రోజు బర్త్డే. ఈ కేక్ నా కోసం నేను ప్రిపేర్ చేసుకున్న బర్త్డే కేక్ అండి. ఆ రోజు 2 కేక్స్ చేయాలి కాబట్టి 2 కేక్స్ ఒకే ఫ్లేవర్తో చేద్దామని ఫిక్స్ అయిపోయాను. డోనట్స్ అయిపోయిన వెంటనే రస్మలై కూడా నేను ప్రిపేర్ చేసుకున్నానండి. కేక్ని రస్మలై మిల్క్తో సోక్ చేసుకున్నాను. చక్కగా సోక్ చేసుకున్న తర్వాత క్రీమ్ అప్లై చేసుకుని మంచిగా స్ప్రెడ్ చేసుకొని మనం రస్మలై ప్రిపేర్ చేసాం కదండి, అది సెంటర్లో ఫిల్లింగ్ వేద్దామని చెప్పి వాటిని చేతితో స్మాష్ చేసుకొని చక్కగా ఫిల్ చేసేసుకున్నానండి. ఇదే ప్రాసెస్ని అన్ని లేయర్స్కి రిపీట్ చేస్తూ కేక్ అంతా కంప్లీట్ అయ్యే వరకు అన్ని లేయర్స్కి రిపీట్ చేశానండి. ఇలా చేసుకున్న కేక్ని క్రమ్ కోట్ చేసుకున్నాను. క్రమ్ కోట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టానండి. ఒక 15 minutes to 20 minutes దాకా ఫ్రిడ్జ్లో సెట్ చేసిన తర్వాత మళ్ళీ డెకరేట్ చేసుకున్నాను. అయితే నేను నిన్న నైటే రస్మలై చేశాను అన్నాను కదండి. నేను ఫస్ట్ టైం రస్మలై కేక్ని ట్రై చేయడం. ఈ రెసిపీ నేను ఎప్పుడూ చేయలేదు, కానీ ఫస్ట్ టైం చేసినా సరే చాలా బాగా వచ్చిందండి. ఎప్పుడు నేను ట్రై చేయకపోయినా సరే ఫెయిల్ అయిపోతుందేమో అని చెప్పి అనుకున్నాను, బట్ నో ప్రాబ్లం, చాలా బాగా వచ్చింది. అన్ని కేక్స్ కన్నా నాకు అంతకుముందు చాక్లెట్ కేక్ అంటే చాలా ఇష్టం, కానీ చాక్లెట్ కేక్ వాటన్నిటికన్నా నాకు రస్మలై కేక్ అంటే చాలా బాగా నచ్చింది. ఎందుకు ఈ కేక్ ఇంత కాస్ట్లీ అని అనుకున్నాను. 1/2 kg 600 to 700 అంటే ఎందుకు ఇంత కాస్ట్లీ అనుకున్నా, కానీ ప్రాసెస్ అలాగే పట్టింది. దీనికి మిల్క్ కూడా నాకు దాదాపు 2 liters మిల్క్ దాకా పట్టిందండి రస్మలై మొత్తం ప్రిపేర్ చేయడానికి. కానీ ఎంత బాగుందంటే చాలా బాగుంది కేక్, చాలా చాలా టేస్టీగా ఉందండి. రస్మలై లవర్స్ ఎవరైనా ఉంటే కనుక ఫస్ట్ ఈ కేక్ ట్రై చేయమని నేను ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను. అంత బాగుంది కేక్. నేను చెప్పేది ఏంటంటే, రస్మలై మేకింగ్ అనేది అంత ఈజీ ఏమీ కాదు, అలాగని అంత హార్డ్ కూడా ఏమి కాదు, కానీ టైం టేకింగ్ ప్రాసెస్ అండి. మనం రస్మలై మొత్తం ప్రిపేర్ చేసుకొని దానికే నాకు దాదాపు 1 hour to 1.5 hour దాకా పట్టింది. 2 hours పట్టింది అనుకోండి. మళ్ళీ దీని కేక్ కోసం ఇది చేయాలనుకుంటే ఖచ్చితంగా 1 day ముందే రస్మలై ప్రిపేర్ చేసుకోవాలని నాకు బాగా అర్థమైంది. నేను అలా చేసుకోవడం వల్లనే నాకు ఈజీ అయింది. ఇలా నేను ఏం కలర్ వేద్దామని కూడా నేను ఏం అనుకోలేదు. సో నా దగ్గర ఉన్న కలర్స్లో వైట్ క్రీమ్లో నేను ఏం చేశానంటే, మేబీ ఎల్లో అండ్ బ్లూ మిక్స్ చేశాను అనుకుంటా అండి. అది మిక్స్ చేయడం వల్ల ఈ కలర్ వచ్చింది అనుకుంటా. నేను ఏం కలర్ వేయాలని చెప్పి ఎగ్జాక్ట్గా ఏం అనుకోలేదు. సో ఇలాగా నచ్చిన కలర్ మిక్స్ చేస్తూ ఈ కలర్ ఓకే బాగుందని చెప్పి ఈ షేడ్ నేను చేశాను. ఈసారి కలర్ మిక్సింగ్ కూడా వీడియో తీయడానికి ట్రై చేస్తానండి. అప్పుడు ఈ షేడ్స్ ఎలా వచ్చాయని చెప్పి మీకు కూడా తెలుస్తుంది కదా. ఇలా చేసుకున్న తర్వాత స్క్రాపర్తో స్క్రాప్ చేసుకుని డిజైనర్ స్క్రాపర్తో మళ్ళీ స్క్రాప్ చేసుకున్నానండి. నా దగ్గర లావెండర్ షేడ్ ఉంది. ఆ లావెండర్ షేడ్తో ఇలా చిన్న చిన్న రోజెస్ చేశాను. ఆ తర్వాత ఇదే కేక్ కలరే ఉంది కదా, లైటిష్ గ్రీన్ కలర్ అలా ఉంది కదా, ఆ కలర్తోనే చిన్న చిన్న రోజెస్ కూడా వేసాను. వాటి మధ్యలోనే వైట్ రోజెస్ వేసాను. మనకే కదా, ఇంట్లోకే కదా కేక్ అని చెప్పి ఏదో ఒక డిజైన్ వేద్దాంలే అని చెప్పి ఇలా వేసేసాను. ఈ నాజిల్ ఏంటంటే 151 నాజిల్ అండి. దాంతో ఇలా 3 sides ఫ్లవర్కి పెటల్స్ వచ్చినట్టుగా 3 sides ఫ్లవర్ షేప్లో వేసాను. వేసిన తర్వాత అదే నాజిల్తో కింద బార్డర్ కూడా ఇచ్చేసానండి. చిన్న చిన్న స్టార్స్ ఇచ్చినట్టు బార్డర్స్ మొత్తం ఇచ్చేసాను. నా దగ్గర లావెండర్ షేడ్ ఇప్పుడు వేసాను కదండి రోజెస్కి, ఆ లావెండర్ పైపింగ్ బ్యాగ్తోనే మధ్యలో సెంటర్లో ఫ్లవర్కి ఇలా సైడ్స్ అలా ఇచ్చేసానండి, ఫ్లవర్ షేప్ వచ్చేటట్టుగా. ఈ కలర్ కాంబినేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు నచ్చిందండి ఈ కేక్ డిజైన్? ఇది నా కోసం నేను చేసుకున్న కేక్ అండి. ఈ కేక్ ఎలా ఉందో కనుక కామెంట్ చేయండి. ఈ డిజైన్ నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ కనుక ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా వైట్ పర్ల్స్తో డెకరేట్ చేసిన తర్వాత నా నేమ్ని నేను రాసుకున్నాను. నా పేరు చెప్పలేదు కదండి, నా పేరు శిరీష. కూల్ కేక్స్, కస్టమైజ్డ్ కేక్స్, బ్రౌనీస్, కుకీస్, డోనట్స్, బ్యాంబ్లెన్స్
ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవాలని ఎవరైనా అనుకుంటే కనుక పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఆత్మకూరులో ఉన్నవారు, నియర్ బై విజయవాడ, మంగళగిరిలో ఉన్నవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవాలనుకుంటే మెసేజ్ చేయండి. ఆత్మకూరులో ఉన్న వాళ్ళకి హోమ్ డెలివరీ అవైలబుల్ అండి. ఈ నేమ్ అంతా రాయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత అనిపించింది లావెండర్ షేడ్తో రాసుంటే బాగుండేదేమో అనుకొని ఇక్కడ నేను ఏం చేశానంటే ఎస్ రాద్దాం అనుకున్నాను, కానీ అది ఏమైందంటే ఎస్ లాగా అనిపించలేదు నాకు. అందుకే దాన్ని ఇంకా కవర్ చేశాను ఏదో ఒకటి అనేసి. ఆ తర్వాత మళ్ళీ SIRICD అని పెట్టేశాను. ఈ కేక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.